ప్రైజ్ గాడ్. ఈరోజు యోబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోబు చరిత్ర. యోబు జీవితం అనేది బైబిల్లోని ఒక కథ. యోబు ఊజు దేశానికి చెందినవాడు. యథార్థవంతుడు, ఆస్తిపరుడు, బాగా సంపన్నుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతాను ఏం చేసింది? దేవుని అనుమతితో అతని సంపద, పిల్లలు, ఆరోగ్య విషయాల్లో అనేక శోధనలు తెచ్చిపెట్టింది. అవన్నీ భరించి కోల్పోయినప్పటికీ ఓర్చుకున్నాడు యోబు. యోబు అనే మాటకు అర్థము దుఃఖపడినవాడు, శ్రమ పొందినవాడు. యోబు అనే పదానికి అర్థం ఏంటి? శ్రమ నొందినవాడు లేదా దుఃఖపడినవాడు అని అర్థం. బైబిల్ చరిత్ర పుస్తకములు ముగిసిన తర్వాత కావ్య గ్రంథములు ప్రారంభమవుతాయి. వాటిలో మొదటి పుస్తకము యోబు గ్రంథము. బైబిల్లో ఉన్న పుస్తకముల కంటే యోబు చాలా పురాతనమైనది. దేవుని పరీక్షగా అపారమైన బాధలను అనుభవించాడు. సాతాను ఎన్నో శోధనలు తెచ్చిపెట్టాడు. ఈయన బాగా ఆస్తిపరుడని చెప్పుకున్నాం. విస్తారమైన మందలు ఉన్నాయి, ఒంటెలు, గాడిదలు తర్వాత కలిగి ఉన్నాడు. తూర్పు దిక్కున ఉన్న వారందరిలో గొప్పవాడైన గొప్పవాడు. సాతాను అనేక విధాలుగా ఆయన్ని శోధించింది. తన కుటుంబం, సంపద మరియు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కానీ చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు యోబు. దేవుణ్ణి ప్రశ్నించాడు, పశ్చాత్తాపడ్డాడు మరియు తన పూర్వపు ఆశీర్వాదాలతో రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు యోబు. అవన్నీ సహించుకున్నాడు. యోబు సహించాడు, సహనం పెట్టాడు, ఓర్పుతో సహించాడు. ఈయనకి 10 మంది పిల్లలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు, అవన్నీ కోల్పోయినప్పుడు భార్య అతన్ని దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్మన్నా కూడా భార్యను కూడా ఏమి అనకుండా ఓర్చుకున్నాడు. యోబు మూర్ఖురాలుగా మాట్లాడద్దు అని మాట అన్నాడు, కానీ దేవుణ్ణి దూషించలేదు. పేదలకు సహాయం చేసేవాడు, ఎంతోమందికి సహాయం చేశాడనమాట. యోబు ఒక సామాన్య వ్యక్తి అని మనం చూసాం. పాత నిబంధనలోని యోబు పుస్తకంలో నామమాత్రం పాత్రగా ఉన్నాడు, కానీ చాలా ప్రముఖ పాత్రగా కనిపిస్తాడు. మరొకసారి యోబు గురించి ఏం తెలుసుకుంటున్నాం? నీతిమంతుడు, దైవభక్తి గలవాడు మరియు బాగా ఆస్తిపరుడు, సంపన్నుడుగా వర్ణించబడ్డాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము